ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ అంటే ఇంటిగ్రేటెడ్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మాట అటుంచితే ధాన్యం తూకంలో జరుగుతున్నటువంటి మోసాలు రైతులను కుదేలు చేస్తున్నాయి. అంటే తేమ పేరుతో తాలు పేరుతో మిల్లర్లు మరియు కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు క్వింటాళ్ల కొద్ది ధాన్యాన్ని అడ్డగోలు కోతలుగా విధిస్తున్నారు. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాపై కిలోల కొద్దీ అదనంగా తీసుకుంటున్నారని, దీంతో ఒక్కో రైతుకి లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగి అప్పులు చేసి పండించిన పంటకు చివరికి ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదురవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. క్షేత్రస్థాయిలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం కోరుతూ రైతుల ఆవేదన ఇప్పుడు ఖమ్మం కలెక్టరేట్ ముఖద్వారానికి చేరింది. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అడ్డగోలు కోతలను వెంటనే అరికట్టాలని, తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా అండి. నేను కౌలుకి 8 ఎకరాలు పొలం వేసానండి. అందుట్లో 400 ఐకేజీ కాబట్టి 408 టిక్కీలు ధాన్యం కొనుగోలు చేశారండి. 150 టిక్కీ కటింగ్ పోయిందండి. దీనివల్ల నష్టం జరిగిందని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాను. మాది లసనగూడెం గ్రామం మండలం ఖమ్మం జిల్లా. నేను ఐకేపీకి మొన్న సారా పంట వదిలేసాము. 150 టిక్కీలు వేస్తే అందులో 18 టిక్కీలు కోత పడింది, బోనస్ పోయింది, ప్లస్ వడ్లు పోయినాయి. ఏంటనంటే కటింగ్ అని చెప్తున్నాను. కింటాకి ఎంత చొప్పున కట్ చేశారమ్మా నీకు? 12 కేజీలు. మా వడ్లు మంచిగా అని చెప్పినా కానీ వినిపించుకోలేదు. అందరూ వేస్తున్నారు, మీరు వేయాల్సిందే కానీ వేసేది. మరి మీరు కలెక్టర్ ఆఫీస్ కాడికి ఎందుకు వచ్చారమ్మా? న్యాయం జరుగుతుందేమని వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నాం. కష్టపడ్డ రైతులు కౌలు కేసులు పొలాలన్నీ ఇట్లే కటింగ్కే పోతే మేము బతికేది ఎట్లా మరి? ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. వెంపూరు మండలం పట్టేవరకు రామాంజనేయులు అండి. మాది ఐకేపీ సెంటర్కి 296 శాలరీలు ఇచ్చినామండి. 296 శాలరీలు 40 టిక్కీలు కట్ చేశారండి. ఒక్కొక్క టిక్కీకి 5 కేజీలన్నర అని చెప్పి తీశారండి. మాకు మొదట్లో అసలు చెప్పలేదండి ఇంతని. మాకు ఆందోళనగా ఉందండి. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మరి బోనస్ కూడా పడాలండి, దాంట్లో పడలేదు. మరి ఏం చేయాలని మాకు ధర్నా చేస్తామని చెప్పి మండలం కాడ చెప్పి అక్కడ ఏం అవ్వలేదండి. ఇక్కడికి మా ఖమ్మం వచ్చామండి. ఇక్కడికి మాకు న్యాయం చేయాలండి. బోనస్ అంటే మీకు బస్తాకి 5 కేజీల ముందు చెప్పారా? చెప్పలేదండి. అది కటింగ్ అన్నారని చెప్పారు కానీ మాకు ఇంతని మాకు తెలియదండి. మేము అక్కడ కూడా 2 రోజులు ఆగాక అడిగానండి. నేను మరి లారీ పోగానే మాకు చెప్పమని అడిగానండి. 15 రోజుల దాకా మాకు సబ్సిడీలు రాలేదు. వచ్చాక కానీ ఓటీపీ చెప్పారు, మాకు చెప్పారండి. ఎప్పుడు దాకా అంటే మరి మాకు తెలియలేదండి. తర్వాత డబ్బులు వచ్చాకే ఈ 15 రోజులు చెప్పాక 10 రోజులకు ఏమో డబ్బులు వచ్చినాయండి. అందుకని అంత లేట్ అయిపోయిందండి మాకు చెప్పడం కూడా. మాకు డబ్బులు వచ్చాక చూసుకుంటే తేడా చూస్తే 40 టిక్కీలు కటింగ్ పడిపోయినాయండి. మాకు చాలా 40,000 దగ్గర పడ నష్టం పోయిందండి. బోనస్ కాకనే మాకు అంత ఆందోళన. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాకు న్యాయం జరగాలండి. ఇది మాకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ మాకు తేలాలండి. ఇది ఎవరు తిన్నితే కూడా తేలాలి. మాకు ఇల్లుళ్ళు తిన్నారా, ఇక దళారులు తిన్నారా, ఎక్కడ తింది మాకు కావాలి. అది న్యాయం కావాలి మాకు. తీయాలని ఇక్కడ కలెక్టరేట్లో ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఎంసూరు మండలం రత్తనగూడెం గ్రామానికి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 2025 డిసెంబర్ మాసంలో సారవ పంటలు అమ్మినటువంటి రైతులని నగా చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేయడం కోసం ఖమ్మంలో గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి గుర్తుపత్రం ఇవ్వడం జరిగింది. రైతులందరూ కలిసి ప్రధానంగా చూస్తే రమారమిగా కింటాకి 12 కేజీల వరకు టోకం కటింగ్ చేసి వారికి సొమ్ము మిల్లల ద్వారా జమ చేశారు. అయితే A1 గ్రేడ్లో ఉన్నటువంటి ధాన్యం ఇచ్చినప్పటికీ, సన్న రకం ఇచ్చినప్పటికీ కూడా కటింగ్ పేరుతో కింటాకు 12 కేజీలు పోయడం దుర్మార్గమైన విషయం. ఇది రైతులు దగా చేయడం అని భావించి ఈరోజు కలెక్టర్ గారికి గుర్తుపత్రం ఇవ్వడం జరిగింది. దీనివల్ల కింటాకు 12 కేజీల చొప్పున నష్టమే కాకుండా కింటాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బోనస్ 500 రూపాయలు కూడా నష్టం జరిగింది. అంటే ఒక దెబ్బకి 2 పెట్టెలు పెద్దలు చెప్పిన సామెత పద్ధతిలో ఇవాళ మిల్లల వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటే ఒక రకంగా వాస్తవమైనటువంటి
ధాన్యం నష్టపోయాము. అలాగనే మరో దఫా ప్రభుత్వం ఇస్తున్నటువంటి బోనస్ కూడా నష్టపోయాము. సుమారుగా చూస్తే 33 మంది రైతుల నుంచి సుమారుగా 30 లక్షల రూపాయల డబ్బులు నష్టపోవడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేయడం, ఎయిమ్స్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఇంటిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఆయన స్పందించి ఈసీఎంఎస్ అధికారి విజేత గారికి అప్పగించడం జరిగింది. ఆమె త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు. త్వరలో మిల్లర్ల నుంచి పరిష్కారం కూడా చేయకుండా ఉంటే మరో పోరాటం సిద్ధమవుతాం. ఈసారి గల్లీ నుంచి కమ్మోరాటం కాదు, జిల్లాలో ఉన్న అధికారుల్ని గల్లీలోకి తీసుకొచ్చే దానికోసం పోరాటం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. న్యాయం చేయాలి లక్షల రైతులకి, న్యాయం చేయాలి లక్షల రైతులకి. కింటాకు 12 కేజీల చొప్పున కోతకొచ్చిన మిల్లర్లపై చర్యలు, కింటాకు 12 కేజీల చొప్పున కోతకొచ్చిన మిల్లర్లపై చర్యలు. రైతుల ఐక్యత, లక్షల రైతుల ఐక్యత, లక్షల రైతుల ఐక్యత. కింటాకు 12 కేజీల చొప్పున కోతకొచ్చిన మిల్లర్లపై చర్యలు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దగా చేసిన రైతులకు న్యాయం చేయాలి. ఐకేపీ లక్షల కొనుగోలు కేంద్రంలో దగా పడిన రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి దగా పడిన రైతులకి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, లక్షల రైతుల ఐక్యత. పిల్లలపైన కఠిన చర్యలు, పిల్లలపైన కఠిన చర్యలు, పిల్లలపైన కఠిన చర్యలు. మాకు న్యాయం చేయాలి. కటింగ్ చేసిన ధాన్యాన్ని డబ్బులు ఇప్పించాలి, కటింగ్ చేసిన ధాన్యాన్ని డబ్బులు ఇప్పించాలి. బోనస్ డబ్బులు ఇప్పించాలి, బోనస్ డబ్బులు ఇప్పించాలి, బోనస్ డబ్బులు ఇప్పించాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం. నష్టపరిహారం ఇవ్వకుంటే మరో పోరాటం చేస్తాం. మాకు పరిహారం డబ్బులు మాకు ఇవ్వకుంటే పోరాటం చేస్తాం. మాకు న్యాయం చేయకుంటే పోరాటం చేస్తాం. గల్లీలో పోరాటం చేస్తాం. న్యాయం చేయకుంటే గల్లీలో పోరాటం చేస్తాం. ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ మిల్లర్లారా, ఖబర్దార్ మిల్లర్లారా, ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ మిల్లర్లారా, ఖబర్దార్ మిల్లర్లారా. రచ్చనగూడెం రైతుల ఐక్యత, రచ్చనగూడెం గ్రామ రైతుల ఐక్యత, రచ్చనగూడెం గ్రామ రైతుల ఐక్యత. నమస్కారం అండి. యోసూరు మండలం లక్ష్మీరాము ఇమ్రా మల్లేశ్వరం నా పేరు. లక్ష్మీరావు ఐకేపీ సెంటర్ నుంచి నా ఒడ్లు 524 టిక్కీలకి 60 టిక్కీలు కోత పెట్టారండి. మరి ఏంటంటే ప్రశ్నిస్తే మేము అకౌంట్లో పడతారా డబ్బులు చూసుకుంటే మాకు 60 టిక్కీలు తెలియంది. ఏంటని అడిగితే వాళ్ళు మాకు సమాధానం చెప్పలేదు. కనీసం టక్ షీట్లు అయితే టక్ షీట్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సరే మేము పేపర్ ప్రకటన ఇచ్చేస్తే వీళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి రైతుల దగ్గర సంతకాలు పెట్టించుకోవడం, తీర్మాన సంతకాలు అప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు తప్ప అంతకుముందు ఏం చేశారండి వీళ్ళు? రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. సంతకాలు పెట్టడం రాజకీయ అండదండలతో వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర పోవడం, ఎమ్మెల్యే రైతులు వద్దనడా ఏంటంటే వీళ్ళు చేసే అన్యాయం. మీకు ఎంత నష్టం జరిగిందని ఎన్ని టిక్కీలు వేశారు? 524 టిక్కీలు వేస్తే నాకు 60 టిక్కీలు కోత వేశారండి. ఎన్ని కేజీల చొప్పున కోత కోసారు కింటాకి? 12 కేసు అనేది కోత కోసారండి. ఆ నష్టమే కాకుండా బోనస్ పోయిందండి. కింటాకి 500 కన్నా బోనస్ కూడా పోయిందండి. తీవ్రంగా చాలా నష్టపోయారు. మాకు కొంతమందికి తక్కువ షీట్లు ఇచ్చారు, కొంతమంది తక్కువ షీట్లు కూడా ఇవ్వలేదు. వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారు, ఎవరిని రానియట్లేదు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ వాళ్ళు వీళ్ళు తిరిగి సంతకాలు పెడుతున్నారండి. వీళ్ళకేం పెట్టండి సంతకాలు పెట్టడానికి? వీళ్ళు అన్యాయం చేయలేదు కదా. ఎవరు సంతకాలు పెడుతున్నారు? మా కటింగ్ కాలేదని సంతకాలు పెట్టబెట్టినారు రైతుల్ని. వాళ్ళు బలవంతంగా వాళ్ళని రాజకీయ పరంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు సంతకాలు పెట్టట్లేదు, కలెక్టర్ గారి దగ్గర పోతుంది, వాళ్ళు రానియట్లేదు, నానా ఇబ్బంది పెడుతున్నారు. మేము పేపర్ ప్రకటించిన తర్వాత వీళ్ళు ఊళ్ళో మొత్తం తిరిగి అందరితో సంతకాలు పెట్టించుకొని దాన్ని వాట్సాప్ చేసి ఎడకు పంపించారండి. సబ్ కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు? నువ్వు తీర్మానం తీసుకునేటప్పుడు మా లారీలు వచ్చినప్పుడు తీర్మానం తీసుకోవాలి కదా, అప్పుడేం తీసుకోలేదు. తీవ్ర అన్యాయం జరిగిందండి. మాకు కలెక్టర్ గారికి న్యాయం చేస్తారని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాం.